హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు చందూస్ కాంపిటేటివ్ వరల్డ్. గత క్లాసెస్ నుంచి మనం ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ఏవైతే ముఖ్యమైన టాపిక్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం రాసుకున్నటువంటి షార్ట్ నోట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు మనం ఒక టాపిక్ అయినటువంటి బౌద్ధ మతాన్ని గురించి చర్చిద్దాం. అదే 6వ శతాబ్దంలో భారతదేశంలో బౌద్ధ మరియు జైన మతాలతో పాటు ప్రపంచంలో కూడా కొన్ని మతాలు ఆవిర్భవించడం జరిగింది. జస్ట్ ఏ దేశంలో ఏ మతాలు ఆవిర్భవించాయో ఒకసారి తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఇరాన్లో చూసుకున్నట్లయితే జొరాస్ట్రియన్ మతం ఆవిర్భవించడం జరిగింది. చైనాలో చూసుకున్నట్లయితే కన్ఫ్యూషియన్ మతం ఆవిర్భవించడం జరిగింది. జపాన్లో చూసుకున్నట్లయితే షింటోయిజం మనకి ఆవిర్భవించడం జరిగింది. అదే ఇండియాలో చూసినట్లయితే బౌద్ధ జైన అద్వైక మతాలు ఆవిర్భవించడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మనం బౌద్ధ మతానికి సంబంధించి మొదటగా మనం చర్చించినట్లయితే మీకు ఫస్ట్ నుంచి కూడా నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ ఏ టాపిక్ అయినా కూడా చదవబోయే ముందే ఆ టాపిక్ కి సంబంధించి ప్రశ్నలు ఎలా వస్తాయి అనేది మీరు అవగాహన తెచ్చుకోవాలి. సో అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క బౌద్ధ మతము అనే టాపిక్ ని చదివే ముందే ఆ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి గతంలో ఎలా అడిగారు, సో మనం ఏ వేలో చదివితే ఈ బౌద్ధ మతం నుంచి వచ్చేటటువంటి ప్రతి క్వశ్చన్ కూడా సమాధానం పెట్టడానికి ఆస్కారం ఉంటుందో ఫస్ట్ ఆ క్వశ్చన్ అడిగే ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ముఖ్యంగా ఈ బౌద్ధ మతంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటంటే, క్వశ్చన్స్ అడిగే ఏరియాస్ ఏంటంటే బుద్ధుని యొక్క వ్యక్తిగత విషయాల గురించి సమాచారం మీద మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఒకవేళ అక్కడ మిస్ అయితే మన క్వశ్చన్ నెక్స్ట్ పంచమహా కళ్యాణాలని బౌద్ధ మతానికి సంబంధించి ఐదు ముఖ్య ఘట్టాలు ఉంటాయి బుద్ధుని జీవితానికి సంబంధించి. సో వాటి మీద క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ అక్కడ కూడా మన క్వశ్చన్ మిస్ అయితే నెక్స్ట్ మనకి బౌద్ధ మతానికి సంబంధించి 4 ముఖ్య సమావేశాలు జరుగుతాయి. వీటినే బౌద్ధ సంగీతులు అంటారు. ఈ 4 బౌద్ధ సంగీతుల గురించి మనకి క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ నెక్స్ట్ అక్కడ కూడా మనకి అడగకపోతే నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనకి బౌద్ధ మతానికి సంబంధించి చీలికలు వస్తాయి. ఏదైతే 4వ బౌద్ధ సంగీతం ఉందో ఈ 4వ బౌద్ధ సంగీతిలో బౌద్ధ మతం అనేది హీనయానము మరియు మహాయానంగా విడిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత కాలంలో కూడా వజ్రయానం అనే మరి ఇంకొక బౌద్ధ శాఖ కూడా ఆవిర్భవించడం జరుగుతుంది. సో వీటి మీద మనకి ఏ శాఖ ఎట్లా ఉంటుంది అనేది వాటి మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అడగాలనుకుంటే బౌద్ధ సాధువులు ఉంటారు కొంతమంది. బౌద్ధ మతం గురించి కొన్ని గ్రంథాలు రాసినటువంటి ముఖ్య వ్యక్తులు ఉంటారు. ఆచార్య నాగార్జునుడు, బుద్ధ పాలితుడు, బుద్ధ ఘోషుడు, ఇట్లా కొంతమంది వ్యక్తులు ఉంటారు. వీళ్ళు రచించిన గ్రంథాలు ఏంది, వీళ్ళు చెప్పిన సిద్ధాంతాలు ఏంది అనేది వాటి మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా ఈ యొక్క బౌద్ధ మతానికి సంబంధించి పదజాలం ఏదైతే ఉందో ఆ పదజాలం మీద కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. నివాస గృహాలను ఏమంటారు, చైత్యం అంటే ఏంది, విహారం అంటే ఏంది, ఆరామం అంటే ఏంది, ఇట్లా పదాలు ఇచ్చి వాటి మీనింగ్స్ ఎక్కువగా మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు అడిగేటువంటి ఆస్కారం ఉన్నటువంటి ఏరియా అది. నెక్స్ట్ ఇంకొక ఏరియా కొంచెం డెప్త్కి వెళ్ళి మన క్వశ్చన్స్ అడగాలనుకుంటే అసలు ఈ బౌద్ధ మతానికి సంబంధించి బౌద్ధ మతాన్ని స్వీకరించాలంటే ఆనాటి కాలంలో కొన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, కొన్ని అన్ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. సో వాటి గురించి క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది అనమాట. ఇది బౌద్ధ మతానికి సంబంధించి ముందుగా మనం అసలు ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్ ఎట్లా వస్తాయంటే డిస్కస్ చేసే విధానం అనమాట. సో ఇందులో మనం ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి 7 అంశాలు కూడా ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ మనం ఈ చాప్టర్ ని ఈజీ వేలో అండర్స్టాండ్ చేసుకుంటూ క్లోజ్ చేస్తాం. సో ముందుగా మీరు ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ ని చూడడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇందులో బుద్ధుని యొక్క జీవిత చరిత్ర గురించి మనం డిస్కస్ చేద్దాం. సో గౌతమ బుద్ధుని యొక్క కాలం 566 నుంచి 486. ఇదంతా మ్యాండేటరీ కాదు. సో గౌతమ బుద్ధుని యొక్క అసలు పేరు సిద్ధార్థుడు అనమాట. సో గౌతమ బుద్ధుని యొక్క కులం ఏంటంటే క్షత్రియ కులము. క్షత్రియ కులంలో శౌక్య తెగకు చెందినటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుని శాక్యముని అని కూడా అనడం జరుగుతుంది. గౌతమ బుద్ధుని యొక్క తండ్రి శుద్ధోదన, తల్లి మహామాయ అన్నట్టు, భార్య యశోధర, కుమారుడు రాహుల్, పినతల్లి గౌతమి. ఇవన్నీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. వీటి మీద చాలా తక్కువ క్వశ్చన్స్. మెయిన్ గా అడిగితే క్వశ్చన్ అడిగేది గౌతమ బుద్ధుని యొక్క ఈ కులం క్షత్రియ కులము, శాక్యతెగ, శాక్యముని, ఈ 3 మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందన్నమాట. అయితే బుద్ధుని యొక్క జీవిత ఘట్టంలో ముఖ్యంగా మనకి 5 పంచమహా కళ్యాణాలు ఉండటం జరుగుతుంది. 5 మెయిన్ దశలని, బుద్ధుని జీవిత చరిత్రలో 5 ముఖ్యమైన దశల్ని మనం పంచమహా కళ్యాణాలుగా పేర్కొనడం జరిగింది. అందులో భాగంగా మొదటిది బుద్ధుని యొక్క జననము. ఈ బుద్ధుని యొక్క జననానికి గుర్తుగా మనం తామర పువ్వుని పేర్కొనడం జరుగుతుంది. బుద్ధుని యొక్క జననాన్ని మొదటి పంచమహా కళ్యాణాల్లో 5 ఉంటాయి. 5 మొదటిది బుద్ధుని యొక్క జననము. ఈ జననం అనేది ఎక్కడ జరిగిందంటే నేపాల్లో ఉన్నటువంటి లుంబినిలో ఈ జననం జరిగింది. ఈ జననానికి గుర్తుగా మనం తామర పువ్వును పేర్కొనడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఏంటంటే ఇది ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ మనకి రెండవ దశ ఏంటంటే మహాభినిష్క్రమణ. ఈ మహాభినిష్క్రమణ అంటే ఏంటంటే బుద్ధుడు తన యొక్క ఇంటిని వదిలి వెళ్ళిపోవడాన్ని మనం మహాభినిష్క్రమణగా అంటాము. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే బుద్ధుని యొక్క 29వ సంవత్సరంలో. ఎందుకు అతను 29వ సంవత్సరంలో ఇంటిని వదిలి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే అతను మెయిన్ గా 4 ఇన్సిడెంట్స్ ని చూసి చలించిపోయి ఇదే నా జీవితం అంటే అని విరక్తి చెంది అతడు తన ఇంటిని వదిలి బయటికి రావడం జరిగింది. ఆ మెయిన్ సంఘటనలో ఎవరెవరి ప్రభావం వలన అతను
నలుగురు వ్యక్తుల ప్రభావం వల్ల అతను ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. మెయిన్ గా ఒక వృద్ధుని చూసి చెలించిపోతాడు. తర్వాత రోగిని చూస్తాడు. ఆ తర్వాత శవాన్ని, కుష్ఠవ్యాధి ఉన్నటువంటి రోగి, శవము, తర్వాత సన్యాసి, ఈ నలుగురి ప్రభావం వల్ల అతడు తన యొక్క 29వ ఏట ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇంటి నుంచి ఎట్లా వెళ్ళిపోతారంటే వెళ్ళేటప్పుడు గుర్రాన్ని ఎక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఆ గుర్రం పేరు కంటక. ఆ కంటక అనే గుర్రాన్ని ఎక్కి ఇంటి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి ఈ మహాభినిష్క్రమణకు గుర్తుగా మనం గుర్రాన్ని పేర్కొనడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ముఖ్యమైన 3వ దశ ఏంటంటే సంబోధి అన్నట్టు. ఈ సంబోధి ఏంటంటే బుద్ధునికి జ్ఞానోదయం కలిగినటువంటి ఇన్సిడెంట్ కి గుర్తుగా మనం దీన్ని సంబోధిగా పేర్కొనడం జరుగుతుంది. బుద్ధుని యొక్క 35వ ఏట తనకి జ్ఞానోదయం కలుగుతుంది. ఎక్కడ కలుగుతుందంటే బీహార్లోని గయాలో ఈ జ్ఞానోదయం అనేది కలుగుతుంది. సంబోధికి గుర్తుగా మనం బోధి వృక్షం. ఎందుకు బోధి వృక్షం అంటే బుద్ధునికి జ్ఞానోదయం కలిగిన ప్రాంతం అది నిరంజన్ నది, పాల్గు నది ఒడ్డున ఒక రావి చెట్టు కింద అతనికి జ్ఞానోదయం కలుగుతుంది. ఆ బోధి వృక్షానికి చెట్టు కింద జ్ఞానోదయం కలుగుతుంది కాబట్టి దాని గుర్తుగా ఆ సంబోధికి గుర్తు మనం బోధి వృక్షాన్ని పేర్కొనడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 4వ సంఘటన ధర్మచక్ర పరివర్తన అన్నట్టు. ఈ ధర్మచక్ర పరివర్తన ఏంటంటే అతనికి వచ్చినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో, జ్ఞానోదయం ఏదైతే ఉందో, తన శిష్యులకి చెప్పడాన్ని మనం ధర్మచక్ర పరివర్తనగా పేర్కొనడం జరుగుతుంది. దీనికి గుర్తు చక్రం అనమాట. 8 ఆకులు కలిగినటువంటి ఒక చక్రాన్ని మనం ధర్మచక్ర పరివర్తనకి గుర్తుగా పేర్కొనడం జరుగుతుంది. ఈ బోధన అనేది ఎక్కడ జరిగిందంటే సారనాథ్, కాశీపట్నంలోని సారనాథ్ లో జింకల వనంలో ఈ యొక్క బోధన అనేది జరిగింది. ఎవరెవరికి బుద్ధుడు తన యొక్క బోధనలు వినిపించిందంటే 5 శిష్యులు, కొండన, బదియా, పప్ప, మహానమ, అస్సగి. ఈ 5 శిష్యులు, అంత పేర్లు ఇంత ఇంపార్టెంట్ కాదు, బట్ 5 శిష్యులకు అతను బోధనలు వినిపించడం జరిగింది. సో అందువల్ల ఈ సారనాథ్ నే బౌద్ధ మత జన్మస్థలంగా పేర్కొనడం జరుగుతుంది. ఇది ధర్మచక్ర పరివర్తనకు సంబంధించినటువంటి విషయాలు. నెక్స్ట్ 5వ విషయం ఏంటంటే మహాపరినిర్వహణ. ఈ మహాపరినిర్వాణ అనేది బుద్ధుని యొక్క మరణాన్ని గురించి తెలియజేస్తున్నటువంటి ఇన్సిడెంట్ అనమాట. దీనికి గుర్తుగా స్తూపాన్ని పేర్కొనడం జరుగుతుంది. బుద్ధుని యొక్క 80వ ఏట అతను కుషినగరంలో మరణించడం జరిగింది. ఈ మరణానికి గుర్తుగా మనం స్తూపాన్ని పేర్కొనడం జరుగుతుంది అనమాట. సో ముఖ్యంగా మనకి గుర్తుపెట్టుకోండి, ఈ స్తూపం అనేది 3 రకాలుగా ఉంటుంది. ఈ స్తూపం 3 రకాలుగా ఉంటుంది. 1 ధాతుగర్భ స్తూపాలు, 2 పారిభోషక స్తూపాలు, 3 ఉద్దేశిక స్తూపాలు అన్నట్టు. ధాతుగర్భ స్తూపాలు అంటే బుద్ధుడు లేదా బౌద్ధ సన్యాసుల యొక్క అస్థికల మీదనే ఆ స్తూపాన్ని నిర్మిస్తే దాన్ని ధాతుగర్భ స్తూపాలు అంటారు. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు అనేటువంటి, బౌద్ధ మతానికి 3 పవిత్ర గ్రంథాలు ఉంటాయి. నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తాం. త్రిపీఠకాలు అంటారు వాటిని. సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ పీఠిక అని ఉంటాయి. సో ఈ 3 పవిత్ర గ్రంథాలను కింద పెట్టి వాటి మీద మనం స్తూపాన్ని నిర్మిస్తే దాన్ని పారిభోజక స్తూపం అని అంటారు. నెక్స్ట్ ఎటువంటి వస్తువులు లేకుండా, అటు బుద్ధుడి అస్థికలు లేకుండా మరియు అటు పవిత్ర గ్రంథాలు కూడా లేకుండా నార్మల్ గా ఊహించి ఒక స్తూపాన్ని నిర్మిస్తే దాన్ని ఉద్దేశిక స్తూపం అని పేర్కొనడం జరుగుతుంది అనమాట. ఇది పంచమహా కళ్యాణాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ బుద్ధుడు కొన్ని సిద్ధాంతాలు చెప్తాడు. ఆ సిద్ధాంతాల్లో మెయిన్ గా మనకి ఈ ప్రత్యుత్పద సముపద అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఏంటిది ఈ ప్రత్యుత్పద సముపద అంటే కారణము మరియు ఫలితము లేకుండా మనిషి ఏ పని కూడా చేయడు. నిజమే కదా, ఏదైనా కారణం లేకుండా మనిషి ఏ ఫలితం లేకుండా చేయడు. సో ఈ ప్రత్యుత్పద సమూపద, నేను ఇప్పుడు క్లాసులు చెప్తున్నా అంటే రేపు మీకు భవిష్యత్తులో మంచి ఉద్యోగం రావాలని ఆశిస్తున్నా కాబట్టి నేను రాసుకున్నటువంటి క్లాసులు మీకు చెప్తున్నా. అంటే ఏదైనా ఒక కారణం ఉంది, దానికి ఒక ఫలితం ఉంది. అదే మీరు క్లాసులు వింటున్నారంటే మీరు కూడా భవిష్యత్తులో ఒక ఉద్యోగం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఒక ఫలితం అనేది, కారణం అనేది ఉంది కాబట్టి మీరు క్లాస్ వింటున్నారు. సో అదే చెప్తున్నారు బుద్ధుడు, మనిషి కారణము ఫలితం లేకుండా ఏ పని కూడా చేయడు అని చెప్పేదే ఈ ప్రత్యుత్పద సమూపద అనే సిద్ధాంతం. ఇది బాగా అడిగినటువంటి ప్రశ్న. నెక్స్ట్ అలాగే గౌతమ బుద్ధుడు మనకి మార్గ మధ్యమము, అష్టాంగ మార్గము, 4 ఆర్య సత్యాలు అనేవి వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ముఖ్యంగా బౌద్ధ మతానికి సంబంధించి మెయిన్ గా ప్రశ్న ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నటువంటి ఏరియా, బౌద్ధ మతానికి సంబంధించి 4 సంగీతులు ఉంటాయి. అంటే 4 సంగీతులు మీన్స్ 4 సమావేశాలు. చాలా ఈజీ వేలో కోర్లతో ఈ 4ని వివరిస్తా, గుర్తుపెట్టుకోండి. ఇయర్స్ అంతా మ్యాండేటరీ కాకపోయినా కూడా ఒకసారి అయితే జస్ట్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ సమావేశం ఏడ జరుగుతుందంటే రాజగృహంలో జరుగుతుంది. ఫస్ట్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్ కోడ్ రూపంలో మనం ఎట్లా వీటిని గుర్తుపెట్టుకోవాలనేది లాస్ట్ లో నేను అనాలిసిస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ మనకి 483 సంవత్సరంలో రాజగృహంలో మొదటి బౌద్ధ సంగీతి జరిగింది. ఈ సంగీతికి మనకి ఏ రాజు కాలంలో జరిగిందంటే అజాత శత్రు కాలంలో జరగడం జరిగింది. ఈ మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి మహాకశ్యపుడు. అయితే ఈ మొదటి బౌద్ధ సమావేశంలో మనకి ముఖ్యంగా 2 గ్రంథాలు రాయడం జరిగింది. ఒకటి సుత్త పీఠిక, ఆనందుడు రాయడం జరిగింది. వినయ పీఠిక, అది ఉపాలి రాయడం జరిగింది. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు 3 అన్నాం. ఈ 2 ఇక్కడ మొదటి సమావేశంలోనే రచించబడ్డది. అయితే ఆనందుడు రచించిన సుత్త పీఠిక బోధనల గురించి చెప్తే, ఆ ఉపాధి రచించినటువంటి వినయ పీఠిక నియమావళి, బౌద్ధ మత నియమావళి గురించి వివరిస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి 2వ సమావేశం 383 BCలో వైశాలి నగరంలో జరిగింది. ఈ వైశాలి నగరంలో 2వ సమావేశం జరిగినటువంటి రాజు కాలాశోకుడు. వైశాలిలో సమావేశానికి అధ్యక్షత వహించింది సభాకమి. అయితే ఇక్కడ బౌద్ధ మతం అనేది అప్పుడే ధీరవాద, మహాసాంఘిక అనే 2 శాఖలుగా విడిపోయింది అనమాట. నెక్స్ట్ మనకి 250 BCలో పాటలీపుత్రంలో 3వ సమావేశం జరిగింది. ఈ కాలం నాటి రాజు, 3వ సమావేశ కాలం నాటి రాజు అశోకుడు. అధ్యక్షత వహించింది మాత్రం మొగలి పుత్త తిస్సా అంటారు.
ఈ బౌద్ధ సమావేశం జరుగుతున్నటువంటి టైంలో మనకి 3వ సమావేశంలోని అభిధమ్మ పీఠిక 3వ బౌద్ధ మత పవిత్ర గ్రంథమైనటువంటి అభిధమ్మ పీఠిక 3వ సమావేశంలో రాయడం జరిగింది. నెక్స్ట్ 4వ సమావేశం మనకి కాశ్మీర్ లో జరిగింది 1st సెంచరీ ఏడీలో. సో రాజులు మనకి ఆనాటి కాలం నాటి రాజు అనుష్కుడు, తర్వాత ఆ కాలంలో ఉన్నటువంటి మనకి అధ్యక్షత వహించింది వసుమిత్రుడు. సో 4వ సమావేశం కాబట్టి అధ్యక్షుడు వసుమిత్రుడు, ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు అనేది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడే మనకి హీనయానము మహాయానం అనే బౌద్ధం అనేది బౌద్ధ మతము హీనయానం మరియు మహాయానంగా విడిపోవడం జరిగింది. ఏ సమావేశంలో అంటే 4వ సమావేశంలో మనకి హీనయానము మహాయానంగా బౌద్ధ మతం అనేది విడిపోవడం జరిగింది. అయితే ఈ టేబుల్ ని మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఈజీగా ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి. ఏడ జరిగింది 4 సమావేశాలు అంటే ఫస్ట్ది రావై పాక రాజగృహము 1st సమావేశము, వైశాలి 2nd సమావేశము, పాటలిపుత్రం 3వ సమావేశం, 4వది కాశ్మీర్. అంటే రావై పాక అనే కోడ్ గుర్తుపెట్టుకుంటే మీకు ప్లేసెస్ వస్తాయి. నెక్స్ట్ ఆక అజాత శత్రువు కాలశోకుడు, అశోకుడు, కనిష్కుడు. ఈ 4 ఆక అనే కోడ్ గుర్తుపెట్టుకుంటే నీకు ఈ 4 రాజులు ఏ కాలంలో జరిగింది అనేది గుర్తొస్తుంది. నెక్స్ట్ మాసా మోవా అనే కోడ్, మహాకశ్యప, సభాకమి, మొగలిపుత్త తిస్స, వసుమిత్రుడు. సో మాసా మోవా అనే కోడ్ పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్ గా ఈ కోడ్ అనేది ఎక్కడ ఏ రాజు అధ్యక్షుల కాలంలో జరిగింది అనేది అట్లా కోడ్ ప్రకారం గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. మెయిన్ గా ఈ అభిధమ పీఠిక, సుత్త పీఠిక, వినయ పీఠిక ఈ గ్రంథాలు ఉన్నాయి కదా, ఎప్పుడు ఎవరు రచించారు, ఎప్పుడు రచించబడేది అనేది కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది బౌద్ధ మత సమావేశాలకు సంబంధించినటువంటి అంశం అనమాట. అయితే ఈ 4వ సమావేశంలో మనకి ముఖ్యంగా బౌద్ధ మతం అనేది 2 శాఖలుగా విడిపోయింది అనుకున్నాగా. అవి 2 ఇంపార్టెంట్, హీనయానము, మహాయానము. అసలు హీనయానము ఎందుకు ఏర్పడింది, మహాయానం ఎందుకు ఏర్పడింది అంటే బౌద్ధ మతంలోనే 4వ సమావేశ టైంలో కొంతమంది ఏమంటారంటే సేమ్ మనం ఏదైతే ఫాలో అవుతున్నామో ధర్మ సూత్రాలు అవే ఫాలో అవుదామని కొంతమంది అంటారు. లేదు మనం కాలానికి అనుగుణంగా మార్పు చెందాలి, మారుద్దామని కొంతమంది అంటారు. సో ఆ మార్పు ఆధారంగా మనకి హీనయానం మహాయానంలో చీలిపోతారు అనమాట. సో హీనయానులు అంటే మనకి మార్పును వీళ్ళు వ్యతిరేకించరు. యాజ్ గా మనం ఇప్పుడు ఎట్లున్నామో అట్లనే ఉందాం అనేటోళ్ళు హీనయానులు. అంటే హీనంగా ఆలోచిస్తారు అనమాట, మార్పును వ్యతిరేకించట్లే వాళ్ళు. మహాయానులు అంటే గొప్పగా ఆలోచిస్తారు, కాలాన్ని బట్టి మనిషి మారాలి, మనం కూడా మారాలి అని గొప్పగా ఆలోచిస్తారు కాబట్టి మహాయానులు. వీళ్ళు గొప్పగా ఆలోచిస్తారు కానీ గొప్పగా ఆలోచించే క్రమంలో విగ్రహారాధన కావాలని వీళ్ళు అంటారు, మహాయానులు అంటారు. విగ్రహారాధన వద్దు అని వాళ్ళు అంటారు. సో పేర్కొనడం. హీనయానులు ఏంటంటే మార్పును వ్యతిరేకించలేదు అనేది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మనకి హీనయానానికి సంబంధించి ముఖ్యంగా వీళ్ళు పాలి భాషని, ఏదైతే ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి పాలి భాష ఉందో ఆ పాలి భాషని కంటిన్యూ చేయడం జరుగుతుంది. వీళ్ళు మానవ రూపం అనేది ఇవ్వరు బుద్ధునికి. నెక్స్ట్ మహాయానులు సంస్కృత భాషని ఫాలో కావడం జరిగింది. వీళ్ళు మానవ రూపంలో బుద్ధుని పూజించడం ప్రారంభించడం జరుగుతుంది. నెక్స్ట్ తదనంతర కాలంలో మనకి వజ్రయానం అనే ఒక నూతన మతం అనేది, నూతన శాఖ అనేది ఆవిర్భవించడం జరుగుతుంది. అది 5th సెంచరీ ఏడీలో ఆవిర్భవించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ వజ్రయాన మహాయానం అనేది గుంటూరు జిల్లా అమరావతి కేంద్రంగా విలసిల్లిందని మనకు చారిత్రక ఆధారాలు అనేవి లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వజ్రయాన మతానికి చెందినటువంటి వ్యక్తులు వీళ్ళు బోధిసత్వ బాలైనటువంటి తాళలను పూజిస్తారనేది గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ గా ప్రస్తుతం ఈ వజ్రయాన మతం అనేది టిబెట్ ప్రాంతంలో ఉన్నది. వజ్రయానంలో కూడా మనకి ముఖ్యంగా కొన్ని శాఖలు అనేవి ఉంటాయో తదనంతర కాలంలో ఆవిర్భవించాయి. సో వాటికి సంబంధించి అప్పుడప్పుడు మనకు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో వజ్రయానంలో మనకి కాలచక్రయానం అనే ఒక శాఖ అనేది ఆవిర్భవించడం జరిగింది. కాలచక్రయానం అంటే వీళ్ళు ఎక్కువగా మంత్రతంత్రాలు, తాంత్రిక శక్తుల ద్వారా మోక్షం వస్తుందని నమ్మేటటువంటి ఒక శాఖ వీళ్ళు. నెక్స్ట్ సహజయానం అనేది ఉంటుంది. సహజయానం అంటే లైంగిక సంపర్కం ద్వారా మాత్రమే మోక్షం వస్తుందని నమ్మేటటువంటి వారు. వజ్రయానాన్ని పాటిస్తున్న ఏకైక దేశం మనకి టిబెట్ గా ఉంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఏదైతే మనం బౌద్ధ మతానికి సంబంధించి త్రిపీఠకాలు చర్చించామో, మెయిన్ ఒక పాయింట్ త్రిపీఠకాలలో సుత్తపీఠికలో ఉన్నటువంటి అంగుత్తరనికాయ, లాస్ట్ చాప్టర్ లో కూడా మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఈ సుత్తపీఠికలో ఉన్నటువంటి అంగుత్తరనికాయలో మహాజనపదముల గురించి సమాచారం అనేది లభిస్తుంది. సో ఇక్కడ మనం వజ్రయాన మతస్థులు బోధిసత్వుల భార్యమైనటువంటి తాళలను పూజిస్తారు అనుకున్నాం కదా. అసలు బోధిసత్వులు అంటే ఏంటి అంటే బుద్ధుని యొక్క పూర్వ జన్మలను మనం బోధిసత్వులు అని అంటాము. ఎగ్జాంపుల్ గా ముఖ్యంగా సో కొన్ని ఎగ్జాంపుల్ బోధిసత్వులు వజ్రపాణి, పద్మపాణి, అవలోకేటేశ్వర, మంజుశ్రీ, పద్మస్వాంబవ ఈ పేర్లతో బోధిసత్వాలని ప్రారంభించడం జరిగింది. పూర్వ జన్మలని మనం బోధిసత్వాలు అన్నప్పుడు మరి వచ్చే ఫ్యూచర్ జన్మ కూడా ఉంటది కదా. బుద్ధుని భవిష్యత్తు జన్మని మైత్రేయగా వాళ్ళు నమ్మారు. బుద్ధుని యొక్క ఫ్యూచర్ జన్మని మనం మైత్రేయ అని పేర్కొనడం జరుగుతుంది. ఇది బౌద్ధ మతానికి సంబంధించినటువంటి హీనయానము, మహాయానము మరియు వజ్రయానం అనే కాన్సెప్ట్ సంబంధించినటువంటి మ్యాటర్. నెక్స్ట్ మనకి బౌద్ధ మతానికి సంబంధించి కొంతమంది ముఖ్య వ్యక్తులు ఉంటారు. ఆ ముఖ్య వ్యక్తులు మరియు వాళ్ళు రచించినటువంటి గ్రంథాలు అనేవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గా ఉంటున్నాయి. చాలాసార్లు మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఈ వ్యక్తుల గురించి అడగడం జరిగింది. సో మొదటి వ్యక్తి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆచార్య నాగార్జునుడు. సో ఈ ఆచార్య నాగార్జును మహాయాన బౌద్ధ మతానికి చెందినటువంటి వ్యక్తి. మనం అనుకున్న మహాయానులు అంటే మన సంస్కృత భాషను ఫాలో అయ్యడం పైన. సో కాబట్టి సంస్కృతంలో 24 గ్రంథాలు రచించారు. ఆచార్య నాగార్జున రచించినటువంటి 24 గ్రంథాల్లో ముఖ్యమైన గ్రంథాలు ఒకటి సృహల్లేఖ,
ఆయుర్వేద మంజరి. మోస్ట్ ఎక్కువ సార్లు అడిగినటువంటి ప్రశ్నలు ఇవే. సృహల్ లేక ఆయుర్వేద మంజరి గ్రంథాలని మనకి ఆచార్య నాగార్జునుడు రచించడం జరిగింది. ఈ ఆచార్య నాగార్జునుకే మనం రెండవ తథాగతుడు అంటే రెండవ బుద్ధునిగా మనం పేర్కొనడం జరుగుతుంది. సో ఉయాన్ సింగ్ మనకి చైనా యాత్రికుడు ఉండడం. అతడు ఈ ఆచార్య నాగార్జునికి సమకాలికుడుగా మనం పేర్కొనడం జరుగుతుంది అనమాట. సో ఆచార్య నాగార్జునే రెండో తథాగతుడు అంటాడు, లేదా ఇండియన్ ఐన్స్టీన్ అని కూడా మనం ఆచార్య నాగార్జున్ని పేర్కొనడం జరుగుతుంది. ఆచార్య నాగార్జునుడు చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే మాధ్యమికవాదము లేదా శూన్యవాదము. మాధ్యమికవాదము మరియు శూన్యవాదాన్ని రెండింటిని కూడా ఆచార్య నాగార్జునుడు చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకున్న ఆచార్య నాగార్జున గురించి మెయిన్ పాయింట్స్ ఇవి. నెక్స్ట్ మనకి భావ వివేకుడు ఉంటాడు. ఈ భావ వివేకుడు 5 మరియు 6 శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఈ భావ వివేకుడు మహాయాన మతానికి చెందినటువంటి వ్యక్తి. ఆచార్య నాగార్జున మహాయానమే, భావ వివేకుడు కూడా మహాయానమే. ఈ మహాయానానికి చెందినటువంటి భావ వివేకుడు నాగార్జునుని యొక్క ఈ మాధ్యమికవాదాన్ని అనుసరించడం జరిగింది. సో దానికి అనుగుణంగా అతడు స్వతంత్ర మాధ్యమము అనే తత్వాన్ని వివరించడం జరిగింది. మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఆచార్య నాగార్జునుడు అంటే మాధ్యమికవాదము, శూన్యవాదము ఇటు ఇస్తాడు. ఆచార్య నాగార్జున అటు వాదాలు. సో ఆచార్య నాగార్జున అంటే మాధ్యమికవాదము, శూన్యవాదము. భావ వివేకుడు అంటే మనకి స్వతంత్ర మాధ్యమికం అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బుద్ధఘోషుడు ఉంటాడు. బుద్ధఘోషుడు అంటే హీనయానానికి చెందినటువంటి వ్యక్తి. అతడు బుద్ధఘోషుడు విశుద్ధ మగ్గ అనే గ్రంథాన్ని రచించడం అనేది గుర్తుపెట్టుకోండి. జస్ట్ అంతే. బుద్ధపాలితుడు ప్రాసంగిక మాధ్యమము, శూన్యవాదమేమో ఆచార్య నాగార్జున, స్వతంత్ర మాధ్యమేమో భావ వివేకుడు, ప్రాసంగిక మాధ్యమేమో బుద్ధపాలితుడు. ఈ మాధ్యమాలు అనేది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ దిగ్నాగుడు అనే ఒక తర్కశాస్త్రవేత్త ఉంటాడు. దిగ్నాగుడిని మనం తర్కశాస్త్ర పితామహుడు అని కూడా అనడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి సేమ్ అదే ఇక్కడ రాసిన చూడండి. ఆచార్య నాగార్జునుడు మాధ్యమిక మరియు శూన్యవాదము ఇంపార్టెంట్. భావవికుడు స్వతంత్ర మాధ్యమికము, బుద్ధఘోషుడు విశుద్ధ మగ్గ, బుద్ధపాలితుడు ప్రాసంగిక మాధ్యమము, నెక్స్ట్ దిగ్నాగుడు తర్కశాస్త్ర పితామహుడు. ఇది మనకి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్ అనమాట. సో ఇదే బౌద్ధ మతానికి సంబంధించి మనకి ముఖ్యంగా కొంత పదజాలం అనేది ఉంటుంది. ఈ పదజాలం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పదజాలం బౌద్ధ సన్యాసుల యొక్క నివాస గృహాలని మనం విహారం అని అనడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నివాస గృహాలని విహారము అంటాము. ప్రార్థనా మందిరాలని చైత్యము అంటాము. ఆరామములు అంటే స్తూపము, విహారము, చైత్యము, విద్యాలయము. ఈ 4 కలిపి ఒక దగ్గర ఉంటే వాటిని ఆరామము అంటాం. ఎగ్జాంపుల్ అమరావతి ఆరామము అంటే అక్కడే స్తూపం ఉంటుంది, విహారం ఉంటుంది, చైత్యం ఉంటుంది, విద్యాలయం ఉంటుంది. 4 ఉంటాయి. విహారం అంటేనేమో నివాస గృహము, చైత్యం అంటేనేమో ప్రార్థన మందిరము, విద్యాలయం అంటే స్టడీ. నెక్స్ట్ స్తూపము అంటే బుద్ధుని సమాధులు గుర్తుగా మహాపరినిర్వాణం గుర్తుగా నిర్మిస్తాం స్తూపం. సో ఇవన్నీ కలిపి ఒక దగ్గర ఉంటే మనం ఆరామము అని పేర్కొనడం జరుగుతుంది. ఇది బౌద్ధ మతానికి చెందినటువంటి టర్మినాలజీ. ఇంకా బౌద్ధ మతానికి సంబంధించి ఇందాక రిపోర్ట్ చేసిన మనం పవిత్ర గ్రంథాలు త్రిపీఠకాలు, సుత్తపీఠిక, వినయపీఠిక, అభిధమ పీఠిక ఇవన్నీ కూడా మనకి ఏ భాషలో ఉంటాయి అంటే పాలీ భాష. ఇలా గుర్తుపెట్టుకుంటూ పాలీ ప్రాకృత భాష మీద ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. జైన మతానికి సంబంధించినటువంటి గ్రంథాలు మాక్సిమం ప్రాకృత భాషకు ఉంటాయి. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గ్రంథాలు మొత్తం కూడా పాలీ భాషకు సంబంధించినటువంటి గ్రంథాలు ఉండడం జరుగుతుంది అనమాట. కొంచెం ఇటీవల కాలంలో బాగా డెప్త్ గా అడుగుతున్నటువంటి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ప్రశ్న ఏంటంటే, బౌద్ధ మతంలో ఒక సన్యాసం తీసుకోవాలంటే ఆ వ్యక్తి మెయిన్ గా ఈ క్రింది వాటిలో ఏవై ఉండకూడదు అంటే నాట్ ఎలిజిబిలిటీస్ ఏంటి, సన్యాసం తీసుకోవడానికి ఈ వీళ్ళు ఎలిజిబుల్ కాదు అనేది గుర్తుపెట్టుకోండి. 15 ఏళ్ళు నిండని మైనర్లు ఎవరైతే ఉన్నారో ఈ 15 ఏళ్ళు నిండని మైనర్లు 15 సంవత్సరాలు బిలో ఉన్నవారు బౌద్ధ మత సన్యాసం తీసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. బానిసలు ఎలిజిబుల్ కాదు. రుణగస్తులు వడ్డీ తీసుకుని అప్పు ఎగ్గొట్టేటటువంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సైనికులు ఎలిజిబుల్ కాదు. ఎందుకు సైనికులు ఎలిజిబుల్ కాదంటే ఉన్న సైనికులు అందరూ వచ్చి బౌద్ధ మతంలో జరిగితే రాజుకుంటా ఊకోడు కాబట్టి సైనికులను కూడా బౌద్ధ మతంలోకి ఎలిజిబుల్ కానివ్వలేదు. నెక్స్ట్ అంటువ్యాధి కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా బౌద్ధ మతంలోకి ఎలిజిబుల్ కాదు. ఎందుకు తీసుకోలేదంటే వాళ్ళు వస్తే మళ్ళీ పక్కన రోజులకు కూడా అవే వస్తాయి అని చెప్పేసి అంటువ్యాధులకు సంబంధించినటువంటి వ్యక్తుల వాళ్ళు కూడా బౌద్ధ మతంలో తీసుకోలేదు. అలాగే నేరగాలు, ప్రభుత్వ ఉద్యోగులను కూడా అంటే గవర్నమెంట్ ఉద్యోగం తీసుకుంటే మళ్ళీ గవర్నమెంట్ యాంటీకి పోయినట్టు అవుతుంది అని చెప్పి రాజుకి యాంటీకి వెళ్ళినట్టు అవుతుంది అని ఆ టైంలో వీళ్ళని ఎవరిని కూడా తీసుకోకుండా ఉన్నారనమాట. ఇది బౌద్ధ మతానికి సంబంధించినటువంటి మెయిన్ కాన్సెప్ట్ మనకి. నెక్స్ట్ జైన మతానికి సంబంధించి కూడా మనం ఇంకొక వీడియోలో చర్చించుకుందాం. సో ఈ విధంగా మనకి ఫస్ట్ మీరు చదివేటప్పుడే క్వశ్చన్ అనేది ఎలా పడుతుంది, మనకి క్వశ్చన్ అనేది ఎలా వస్తుంది అనేది ఎగ్జామినర్ యొక్క నాడిని పట్టుకొని మనం ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే ఈజీగా ఈ యొక్క కాంపిటేటివ్ ప్రపంచంలో విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. తప్పనిసరిగా ఇదే విధంగా మీరు ఒక నోట్స్ పెట్టుకొని లేకపోతే ఇదే విధంగా నేను చెప్పినటువంటి మ్యాటర్స్ ని ఇట్లా టాపిక్ వైజ్ గా డివైడ్ చేసుకొని అనాలిసిస్ చేసుకొని చదువుకుంటే ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. సో థ్యాంక్ యూ.